సామాన్లు వచ్చాయి కదా. మహి, చెప్పమను. చిప్స్ అంటే ముందు పెట్టుకుని ఏం చేస్తున్నారా? మీరు చిప్స్ అనేది మామూలుగా ప్యాకెట్ ఓపెన్ చేసి తింటారు, కానీ ఒక కొత్త రెసిపీ ద్వారా ఈ చిప్స్ తినొచ్చు. అది ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తాను, రండి. మహి, ఏదో కొత్త రెసిపీ అని చెప్పు. ఏంటి ఐటమ్స్ అనేది తీసుకొచ్చావు? ఆ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ ఇవి. ఫస్ట్ ఆవకాడో, ఇది ఒకటి చాలు. బయట మార్కెట్లో రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒకటి సరిపోతుంది. 3 టమాటాలు, సోలాపూర్ టమాటాలు, ఇది ఒక నిమ్మకాయ, ఉప్పు. ఇప్పుడు ఇవి యూజ్ చేసుకుని మనం ఐటమ్ చేయకపోతున్నాం. అవునా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఫస్ట్ ఆవకాడో నీట్గా కట్ చేద్దాం. ఆవకాడోని ఇలా క్లీన్ చేస్తే లోపల సీడ్ ఉంటుంది. కంగారు పడి ఈ సీడ్ని తినేకంటే జాగ్రత్తగా దీనికి ఉన్నది పక్కా తీసి సీడ్ పక్కన పెట్టేసుకోండి, తినకూడదు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలో ఈ ఆవకాడో ఆవకాడోని పక్క తీసుకొని ఇక్కడ పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు టమాటాలు కొద్దాం. ఇప్పుడు నిమ్మకాయ కట్ చేద్దాం. మెయిన్ ఇదే స్టార్ ఐటమ్. జాగ్రత్తగా సీడ్స్ పడకుండా వేసుకోవాలి. చూడండి ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది జ్యూస్ పడే కొద్ది ఎంత సాటిస్ఫాక్షన్. చేయతే కడుక్కోరాను, కడుక్కునే చేస్తాను. ఇప్పుడు నిమ్మకాయలన్నీ పిండుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎవరు తినే తగ్గట్టు అది వేసుకుంటే బెస్ట్. కొంచెం నేను సాల్ట్ ఎక్కువ తింటాను కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువ వేస్తాను. చూసారు కదా, ఇది అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. అది చూసి ఏదో అనుకోకండి, టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. అమెరికాలో ఇదైతే ఫుట్బాల్ మ్యాచ్ చూసుకుంటూ తింటారు దీన్ని. ఇదే మనం ఇప్పుడు ఇండియాలో చేసాం. ఇదేదో నాకు మైండ్లో వచ్చింది కదా, ఆల్రెడీ నేను ఎక్కడో చూసిందే. కానీ ఈ చిప్ ఇలా తీసి చూడండి, ఇందులో ఇలా ముంచి చాలా సూపర్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నిజం చెప్తున్నాను, చాలా బాగుంటుంది. ఒకవేళ ఒకసారి ట్రై చేసిన తర్వాత బాగాలేదు అనుకోండి, కింద కామెంట్ చేసి చెప్పండి. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి.